Namaste. Welcome to NMMS classes conducted by TSAT. Everyone knows it. TSAT is conducting a specially exclusive classes for the mental ability test and scholastic aptitude test. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో సుమారు 50 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. వాటిలో వెర్బల్, నాన్ వెర్బల్ అనేటువంటి 2 రకాలైన ప్రశ్నలుగా మనం వర్గీకరణ చేయొచ్చు. అయితే ఈ వెర్బల్, నాన్ వెర్బల్లో మనం చూసేటప్పుడు ఈ వెర్బల్లో మనకు నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, డైస్, డైరెక్షన్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇలా సుమారు ఒక 26 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా నాన్ వెర్బల్లో కూడా సేమ్ సిరీస్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, క్లాసిఫికేషన్ ఇలా 25 రకాలైన ప్రశ్నలు ఉంటాయి. ఈ రకంగా ఉన్నటువంటి ఈ ప్రశ్నలు మీకు సర్వసాధారణంగా 8th క్లాసులో కానీ 6th, 7th క్లాసుల్లో కానీ ఎక్కడ కూడా కనబడవు. కేవలం ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని, అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ అని ఈ 2-3 అంశాలు మాత్రమే మీరు నేర్చుకున్న అంశాలుగా ఉంటాయి. మిగతావన్నీ కూడా మీకు కొత్త అంశాలే. అందుచేత టీసాట్ ప్రత్యేకంగా వీటిపైన క్లాసెస్ని ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క సెషన్ వచ్చేటట్టుగా క్లాసెస్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా మనం ఈ కాన్సెప్ట్స్లో మెంటల్ ఎబిలిటీలో క్లాక్స్ అనేటువంటి గురించి నేర్చుకుంటున్నాం. అంటే గడియారాలు. మనకు గడియారాలు అనేటువంటి నిత్య జీవితంలో నేర్చుకున్న అంశమే కానీ ఎటువంటి లాజిక్ క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది ఇప్పుడు మీరు చూస్తారు. క్లాక్ అంటే బేసిక్గా మనం క్లాక్ తీసుకున్నాం అనుకోండి, మీరు చూస్తున్నటువంటిది ఈ క్లాక్, వాల్ క్లాక్ కానీ మన చేతి గడియారం కానీ తీసుకున్నారనుకోండి. A clock is a circular device provided with 3 hands, that is hour hand, minute hand and second hand. The study of the clock is known as horology. Okay, so మన బేసిక్గా స్ట్రక్చర్ చూస్తే ఎనీ క్లాక్ గడియారంలో 3 హ్యాండ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నటువంటిది ఈ చిన్నగా ఉన్నటువంటి దాన్ని మనం అందుకే డిఫరెంట్ కలర్లో కూడా మీకు చూపించడం జరిగింది. చిన్నగా ఉన్నటువంటిది అవర్స్ హ్యాండ్, కాస్త ఈ నెక్స్ట్ ఉన్నటువంటిది మినిట్స్ హ్యాండ్, ఈ కాస్త పొడుగ్గా ఉన్నటువంటిది సెకండ్స్ హ్యాండ్. కరెక్ట్. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే వీటి యొక్క భ్రమణాన్ని అంటే రొటేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాచ్లో అది మనకు 360 డిగ్రీస్ ఉంటుంది కదా. ఎందుచేత అది సర్క్యులర్ షేప్ ఉన్నటువంటి వృత్తాకారంగా ఉంది. వృత్త కేంద్రం వద్ద కోణం 360 డిగ్రీలు. కాబట్టి మనం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క భ్రమణాన్ని కలిగి ఉంటుంది. మనం తీసుకుంటే ఈ గడియారంలో మొత్తాన్ని మనం 12 గంటల గడియారం కాలాన్ని చూపిస్తుంది కదా. అందుచేతనే మనకు ఏఎం పిఎం అని కూడా అంటాం. ఏం తీసుకుంటాం, మార్నింగ్ అని ఏఎం అని, ఆఫ్టర్నూన్ తర్వాత తీసుకుంది పిఎం అని చెప్పడం జరుగుతుంది. కరెక్ట్. ఓకే, సో 12 అంటే మొత్తాన్ని 360 డిగ్రీస్ని మనం 360 డిగ్రీస్ తీసుకుంటే ఈ 360 డిగ్రీని 12 పార్ట్స్గా డివైడ్ చేసాం. అంటే 360/12 అంటే 30 డిగ్రీస్ వస్తుంది. అంతే కదా. అంటే 12కి 1కి మధ్య ఉన్నటువంటి కోణం అబ్జర్వ్ చేస్తే 30 డిగ్రీస్ ఉంటుంది. 1కి 2కి మధ్య ఉన్నటువంటి కోణం 30 డిగ్రీస్ ఉంటుంది. ఇలా మనం అంటే దీని అర్థం ఏంటి, ఒక మినిట్స్ హ్యాండ్, ఏదైనా ఒక మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది 5 డిగ్రీల అంటే 5 నిమిషాలు కాలాన్ని చూపిస్తే అది 30 డిగ్రీల భ్రమణం చేసింది అంట. 30 డిగ్రీల కోణాన్ని చేసింది అని మనం చెప్పచ్చు. అంటే 12 నుంచి 1కి వచ్చేటప్పుడు 30 చేస్తుంది, 1 నుండి 2కి అది చేస్తుంది. అంటే 5 మినిట్స్లో మినిట్ హ్యాండ్ 30 డిగ్రీస్ చేస్తుంది కదా. అంటే 1 మినిట్లో ఎంత చేస్తుంది దాని అర్థం అంటే 30/5 అంటే 6 డిగ్రీస్. కరెక్ట్. 6 డిగ్రీస్ అనేటువంటి చేస్తుంది. ఓకే, అంటే నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణము 6 డిగ్రీస్. ఇది విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి అవర్స్ హ్యాండ్ తీసుకుందాం. అవర్స్ హ్యాండ్ తీసుకున్నప్పుడు అవర్స్ హ్యాండ్ ఏం చేస్తుంది, మనకు 360 డిగ్రీలని 12 గంటల్లో తిరుగుతుంది. అంటే మనం 12 గంటల్లో తిరుగుతుంది కదా. 1 గంట కాలంలో అది ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది, 30 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే 1 గంట కాలము. గంట కాలము అన్నామంటే అర్థం ఏంటి, మనకు గంట అంటే 60 మినిట్స్. 60 మినిట్స్. ఈ 60 మినిట్స్ అంటే 60 నిమిషాల్లో
అది చేసిన కోణం 30 డిగ్రీలు. మరి 1 నిమిషంలో చేసే కోణం ఏమవుతుంది? 30/60. 31 32 అంటే 1/2. అంతేనా? 1/2 డిగ్రీస్ చేస్తుంది. అంటే గంటల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణం ½ డిగ్రీ. నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణము 6 డిగ్రీస్. అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 6 డిగ్రీస్ చేస్తుంది నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ½ డిగ్రీ చేస్తుంది. అంటే 6 మైనస్ హాఫ్ 5.5 డిగ్రీస్. ఈ 5.5 డిగ్రీస్ని రిలేటివ్ స్పీడ్ అంటారు. ఇది చాలా జాగ్రత్త. ఈ రిలేటివ్ స్పీడ్ను యూజ్ చేసే మిగతా అంశాలన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మరి సెకండ్ల ముళ్ళు తీసుకున్నాం. సెకండ్లు అంటే 60 సెకండ్లో మనకి కంప్లీట్ భ్రమణం పూర్తి చేస్తుంది. 1 నిమిషంలో పూర్తి భ్రమణం చేస్తుంది కదా. అంటే 1 నిమిషంలో అది 360 డిగ్రీలు చేస్తుంది. కానీ మనం సెకండ్ల ముళ్ళకి మనం ప్రాధాన్యత ఇవ్వము. ఎక్కువగా మనం ఇచ్చినటువంటిది నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళునే ప్రాధాన్యత ఇస్తాం. వాటి మధ్య ఎప్పుడు నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి అంటే వెన్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, వెన్ దే ఆర్ సేమ్ స్ట్రైట్ లైన్, ఒకే సరళ రేఖలే ఉంటాయి. వెన్ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఎప్పుడు ఒకదానికొకటి పరస్పర వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇటువంటి వెన్ దే ఆర్ కోయిన్సైడ్, ఎప్పుడు ఆ రెండు కలుస్తాయి. ఎన్నిసార్లు కలుస్తాయి? 12 గంటల్లో ఎన్నిసార్లు కలుస్తాయి? 24 గంటల్లో ఎన్నిసార్లు కలుస్తాయి? 24 గంటల సమయంలో ఎన్నిసార్లు ఒకదానికొకటి పరస్పర వ్యతిరేక దిశల్లో ఉంటాయి? లేదా 3 గంటల 15 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళకి, గంటల ముళ్ళకి మధ్య ఉన్నటువంటి కోణం ఎంత? ఇలా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా ఈ గడియారాన్ని జాగ్రత్తగా పరిశీలించి చేద్దాం. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద క్లాక్ ఈజ్ 5.5 డిగ్రీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందుచేత 1 నిమిషం ముళ్ళు 1 నిమిషానికి చేసే కోణము 6 డిగ్రీలు అయితే గంటల ముళ్ళు 1 నిమిషానికి చేసే కోణము 6 డిగ్రీ, ½ డిగ్రీ అవుతుంది. అందుచేత ఆ రెండిటి మధ్య సాపేక్ష భేదం ఎంతవుతుందంటే 5.5 డిగ్రీలు అవుతుంది. లేదా 11/2 అని చెప్పచ్చు, 5.5 డిగ్రీలు అని చెప్పచ్చు. ఓకే, సో a clock is composed of 360 degrees and divided into 12 equal divisions. The angle between the consecutive divisions is obtained by dividing the total angle of 360 degrees. The number of divisions is 2. సో సమానంగా మనం 12 విభాగాలుగా 12 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క సెక్టర్ యొక్క కోణము 30 డిగ్రీస్ ఉంటుంది అనేటువంటి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్లోజ్ అబ్జర్వేషన్ చూద్దాం. ఇప్పుడే అదే డిస్కషన్ చేశాను. క్లోజ్ అబ్జర్వేషన్ ఆఫ్ అ క్లాక్ రివీల్స్ దట్ an angular space between any two consecutive divisions has further 5 more divisions. The area between two divisions corresponding to value 5 minutes, hence dividing 30/5 will result the angular value of a minute. సో ఇప్పుడు మనం చూపించాను కదా, 6 డిగ్రీస్ అనేటువంటిది 1 మినిట్లో 1 నిమిషాల ముళ్ళు చేసే కోణం 6 డిగ్రీస్ అవుతుంది. అదే 12 డిగ్రీస్ అనే 2 మినిట్స్లో చేస్తుంది. 3 మినిట్స్లో 18 డిగ్రీస్ చేస్తుంది. 4 మినిట్స్లో 24 డిగ్రీస్ చేస్తుంది. 5 మినిట్స్లో 30 డిగ్రీ కోణం చేస్తుంది. అంటే అక్కడ మనం చెప్తున్న యాంగులర్ వాల్యూ ఆఫ్ ఎ మినిట్ ఈజ్ 30/5, దట్ ఈస్ 6 డిగ్రీస్. క్లియర్? సో ఈ వాల్యూని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నా ఇప్పుడు మనం చెప్పిన దాన్ని మరోసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ద స్పీడ్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్ ఈజ్ 6 డిగ్రీస్ పర్ మినిట్. ఒక నిమిషము కాలంలో, ఒక నిమిషము కాలంలో మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది చేసే కోణము 6 డిగ్రీలు. అలానే అంటే స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 360/60. ఎలా 6 డిగ్రీలు వచ్చింది ఇప్పుడు మీకు చెప్పాను. ఈ 60 మినిట్స్లో మనకు అది 360 డిగ్రీలు పూర్తి చేస్తుంది. అంటే 1 నిమిషానికి చేసే కోణం 360/60 కాబట్టి 6 డిగ్రీస్ అని క్లియర్గా తెలుస్తుంది. అలాగే అవర్స్ హ్యాండ్ తీసుకుంటే మనకు 12 గంటల 12 అవర్స్లో 360 డిగ్రీలు చేస్తుంది. అంటే 30 డిగ్రీస్ చేస్తుంది. కరెక్ట్ కదా? ఇది ఎంత మనం 5 మినిట్స్లో అది 30 డిగ్రీస్ చేస్తుంది. అంటే 1 మినిట్లో మనకు చేసినటువంటిది 6 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి మనం 6 డిగ్రీస్ అంటే మనం ఏమవుతుంది అక్కడ తీసుకునేటువంటిది 1/2
2 అనేటువంటిది క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ మనకు స్పీడ్ ఆఫ్ అన్ అవర్స్ హ్యాండ్ ఈజ్ 1/2 degrees per minute and speed of minute hand is 6 degrees per minute. So the relative difference is 6 minus 1/2, which is 5.5, that is 5.5 degrees per minute. Clear? So ఈ కాన్సెప్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, నౌ so in 60 minutes the minute hand gains 55 minutes on the hour's hand. In every hour both the hand side coincide once. ఇది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతి గంటలో బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్. ప్రతి గంటకి కూడా కోయిన్సైడ్ అవుతుందా? ఎందుచేత ప్రతి గంటకు కోయిన్సైడ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ప్రతి గంటకు ఎందుకు అవుతుంది ఇక్కడ మనం తీసుకున్నాం. ఇప్పుడు గంట అయినది అనుకోండి, గంట అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఈ నిమిషాలములు పూర్తి భ్రమణం చేస్తుంది 1 hour అయ్యేటప్పటికి కదా. మరి ఈ గంటల ముళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 3 వద్ద ఉందనుకోండి, 1 hour అయిందనుకో 4 వద్దకు వస్తుంది, 3 to 4 వస్తుంది. క్లియర్? అయితే ఈ నిమిషాల ముళ్ళు మనం గంటలో పూర్తి 360 degrees భ్రమణం చేసే సందర్భంలో ఈ గంటల ముళ్ళను కోఇన్సిడెన్స్ చేసి బయటకు వెళ్తుంది, దాటుతుంది. కరెక్ట్? అంటే 1 hourలో ప్రతి 1 hourలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కోఇన్సిడెన్స్ అవుతాయి. కరెక్ట్? ఓకే. The hands are in the same straight line when they are coincident or opposite to each other. అలానే మనకు కోఇన్సిడెన్సే కాకుండా మనకు దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండే సందర్భం ఉంటుంది. అలాగే దే ఆర్ కోఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే దే ఆర్ ఆన్ ద స్ట్రైట్ లైన్. 2 ముళ్ళు కూడా నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఒకదాని మీద ఒకటి వచ్చే సందర్భం ఉంటుంది. అది కోఇన్సిడెంట్స్ అంటారు, ఏకీభవిస్తాయి. అలాగే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు అనేటువంటివి పరస్పరము వ్యతిరేక దిశలో ఉన్న సందర్భం వస్తుంది. అలాగే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఒకదానికొకటి లంబముగా ఉండే సందర్భం వస్తుంది. అంటే వాటి మధ్య యాంగిల్స్ అనేటువంటివి ఏ ఉన్న పాసిబిలిటీ ఉంది, 0 degree పాసిబిలిటీ ఉంది. 0 degrees ఎప్పుడు వస్తాయి? ఆ రెండు కూడా కోఇన్సిడెన్స్ అయ్యేటప్పుడు, అంటే ఏకీభవించేటప్పుడు. 90 degrees వచ్చే అవకాశం ఉంటుంది. 90 degrees ఉండే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఆ రెండు పరస్పరము లంబముగా ఉండేటప్పుడు. అలానే 180 degrees వస్తాయి when they are in the same straight line. ఒకే సరళ రేఖపై ఉండేటప్పుడు, పరస్పర వ్యతిరేక దిశలో ఉండేటప్పుడు ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్ 360 degrees. అంటే మనం 0, 360 ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కోఇన్సిడెంట్స్ అంట. అంటే మనకు కాబట్టి వీటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 12 గంటల సమయంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? హౌ మెనీ టైమ్స్ దే ఆర్ కోఇన్సైడ్. 12 hours టైంలో హౌ మెనీ టైమ్స్ ద క్లాక్ హ్యాండ్, ఆఫ్ కోర్స్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ విల్ బీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. హౌ మెనీ టైమ్స్ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకదానికొకటి పరస్పర వ్యతిరేకత ఉంటాయి. ఇందులో మనకు చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 12 గంటల సమయంలో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి, ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి, ఎన్నిసార్లు ఒకదానికొకటి పరస్పర వ్యతిరేక దిశల్లో ఉంటాయి. అలాగే 24 గంటలు ఎన్ని ఉంటాయి. ఈ వాల్యూ అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఎగ్జామినర్ అనేటువంటి కొన్నిసార్లు పేపర్ ఈజీగా ఇవ్వాలనేటువంటి అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా ఈ అంశాలపైన క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫాలో అప్ కండి. క్లియర్? ఓకే. ఎందుకంటే నేను ఒక రీజన్ కూడా ఉంది. మనం ఈ సంవత్సరం చాలా వరకు అసలు స్పెషల్గా ఈ కోచింగ్ పెట్టడానికి కూడా ఉన్నటువంటి ఏకైక ఉద్దేశం కూడా లాస్ట్ ఇయర్ సుమారు ఒక 500 స్కాలర్షిప్స్ అనేటువంటివి మిగిలిపోయినాయి. సో ప్రతి పిల్లవాడికి అంటే ఇంటెలిజెంట్ మెరిటోరియస్ పిల్లవాడికి ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అందాలంటే ఉద్దేశంతో సో వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం ద వెరీ ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్, వీ హ్యావ్ టు క్వాలిఫై దోస్ చిల్డ్రన్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో ఆ పిల్లలు క్వాలిఫై అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ రాయాలి. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కోచింగ్ అనేది ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటాయి. సో ఐ విల్ డిస్కస్ దోస్ క్వశ్చన్స్ ఆల్సో. అన్ని క్వశ్చన్స్ ఇదే రేంజ్లో ఉంటాయని అనుకోవద్దు. ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఇట్స్ కనెక్టెడ్ విత్ ద జోమెట్రీ అండ్ ఫిజికల్ సైన్స్. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ వస్తాయి, ఎందుకంటే ఇది యాంగులర్ మోషన్, ఇది కోణీయ వేగము,
కోణీయ స్థానభ్రంశం అనే పదాలు వాడతాం. అలానే ఇక్కడ మనం చూసినటువంటిది జామెట్రీ ఏరియా కూడా వాడతాం. ఓకే, సో నౌ నెక్స్ట్, వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ రైట్ యాంగిల్స్ దే ఆర్ 15 minutes స్పేస్ అపార్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాము, మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ ఈ రెండు కూడా రైట్ యాంగిల్ ఉన్నాయి అనుకోండి, వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనేది 15 minutes స్పేస్, వాటి మధ్య 15 నిమిషాల స్పేస్ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ ద టూ హ్యాండ్స్ అట్ రైట్ యాంగిల్స్, రెండింటి మధ్య కోణం అనేటువంటిది ఉండేటప్పుడు ఎంత ఉంటుంది, 15 minutes స్పేస్ ఉండేటప్పుడు దే ఆర్ రైట్ యాంగిల్స్. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ఉండి 3 o'clock అయింది, ఎగ్జాక్ట్గా 3 o'clock అయింది అనుకోండి, ఇది 12 minutes అండ్ 12 దగ్గర ఉంటుంది, అవర్స్ అండ్ 3 దగ్గర ఉంటుంది కదా. ఇక్కడ మనకు 90 degrees వస్తుంది. ఇదొక సందర్భం వచ్చింది, కరెక్ట్. అలాగే మనం తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా 6:30 కొన్నిసార్లు అనుకోవచ్చు మీరు, 6:30 అయ్యేటప్పుడు రెండు మోస్ట్లీ కోయిన్సిడెంట్ జరగదు. 6:30 ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ అక్కడ 5.5 minutes ఉంది కాబట్టి 6:30కి వచ్చేటప్పటికి దే ఆర్ నాట్ కోయిన్సైడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెన్ ద హ్యాండ్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దే ఆర్ 30 minutes స్పేస్ అపార్ట్. వాటి మధ్య కోణం యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది, రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంటుంది, స్పేస్ 30 minutes. The angle traced by our hand is 12 hours, that is 360 degrees. So here we are going to discuss 3 important points. The first one is when the two hands are in right angle, ఒకదానికొకటి లంబంగా ఉంటే the angular space between the minute hand and hours hand is 15 minutes. When the hands are in opposite direction, means in either direction on the straight line, then the angular space is 30 minutes. The angle traced by an hour hand in 12 hours is 360 degrees. ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో యాంగిల్ ట్రేస్డ్ బై 12 hours is 360 degrees by the hours hand, and the angle traced by the minutes hand in 60 minutes 360 degrees. ఇది ఈ రెండు యొక్క డిఫరెన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే నిమిషాల ముళ్ళు 60 నిమిషాల్లో 360 డిగ్రీల కోణం కంప్లీట్ చేస్తే గంటల ముళ్ళు 12 గంటల్లో 360 డిగ్రీలని కంప్లీట్ చేస్తుంది. ఇది క్లియర్? ఓకే, ఏ వాచ్ ఆర్ ఎ క్లాక్ ఇండికేట్స్ 8 hours 15 minutes ఇచ్చాడు. వెన్ ద కరెక్ట్ టైమ్ ఈజ్ 8, ఇట్ ఈస్ సెట్ టు బి 15 minutes టూ ఫాస్ట్. ఇక్కడ టెర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం క్వశ్చన్స్లో వాడే టెర్మినాలజీని కూడా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. అంటే క్వశ్చన్స్ ఎలా వాడుతున్నాం అనేది. వాచ్ ఆర్ క్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేట్స్ 15 minutes అని, 8 hours 15 minutes అని చూపిస్తుంది అనుకోండి. వాస్తవానికి కరెక్ట్ టైం ఏమవుతుంది అనుకోండి, 8 o'clock అనుకోండి. కరెక్ట్ టైం 8, కానీ వాచ్ చూపిస్తున్నటువంటి టైం ఏమిటి, 8 hours 15 minutes అనుకోండి. అంటే ఇట్ ఈస్ సెట్ టు బి 15 minutes టూ ఫాస్ట్ అని చెప్పాలి. క్లియర్? సో మనకి ఇచ్చినటువంటిది ఎలా రాస్తాము, 20 minutes టూ ఫాస్ట్ అని అన్నాం అనుకోండి, కరెక్ట్ టైం 7 అనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలి, 7.20 అని రాయాలి. క్లియర్? సో అది మనం 8.15 అని రాస్తే కరెక్ట్ టైం 8 o'clock అయితే మనం రాసినటువంటి అంశం ఎలా చెప్తాం దాన్ని, ద వాచ్ ఈజ్ 15 minutes టూ ఫాస్ట్ అని చెప్పాలి. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ 7:45 చూపించింది అనుకోండి, కరెక్ట్ టైం 8 o'clock, అప్పుడు మనం ఏం చెప్పాలి, 15 minutes టూ స్లో అని చెప్పాలి. ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పదజాలం ఉంటుంది. ఆ పదజాలాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెట్స్ తీసుకున్నాం, సెట్స్లో అంటే మీకు పెద్ద క్లాసులో నేర్చుకుంటారు. సెట్స్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అనే కొత్త పదాలు వాడతాం. అదే స్టేట్మెంట్స్ తీసుకోనుకోండి, టాటాలజీ, కాంట్రడిక్షన్ అని వాడతాం. అదే జామెట్రీ తీసుకున్నాం అనుకోండి, యాక్జియం, పాస్టులేట్స్, ఓకే, థీరమ్స్. చూసారా, ఈ పదాలని కూడా దీస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ టెర్మినాలజీ ఫర్ ద పర్టిక్యులర్ చాప్టర్. ఆ చాప్టర్లో ఉన్నటువంటి
అంశానికి సంబంధించినట్టు ప్రత్యేకమైనటువంటి పదజాలం. సో డెఫినెట్గా కీవర్డ్స్ అంటాం, కొన్ని సందర్భాలు కీవర్డ్స్ అని కూడా అంటాం. తెలుగులో అయితే కీలక భావనలు అని కూడా అంటాం. సో కీలక పదాలు అని కూడా అంటాం. సో వీటి మీద జాగ్రత్తగా మనకు కాన్సెప్ట్ ఉండాలి. మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి, 8 అవర్స్ అనేది కరెక్ట్, 8 అవర్స్ అయింది కరెక్ట్గా, టైం ఈజ్ 8 అవర్స్. కానీ మనకు 8 అవర్స్ 15 మినిట్స్ టైం అని చూపిస్తుంది మన వాచ్. 8 అవర్స్ 15 మినిట్స్ చూపిస్తుంది అంటే మనం ఏం చెప్పాలి అప్పుడు, ఇట్ ఈస్ సెట్ టు బి 15 మినిట్స్ టూ ఫాస్ట్ అని చెప్పాలి. వాస్తవానికి రైట్ టైం 8 అయితే వాచ్ చూపిస్తున్నటువంటిది 7:45 మినిట్స్ అయితే మనం ఏం చెప్తాం అప్పుడు, ఇట్ ఈస్ సెట్ టు బి 15 మినిట్స్ టూ స్లో. ఇలా మనం ఎక్స్ట్రా చూపిస్తే 15 మినిట్స్ టూ ఫాస్ట్ అంటాము, అదే తక్కువ చూపిస్తే ఇట్ ఈస్ సెట్ టు బి 15 మినిట్స్ టూ స్లో అని చూపిస్తాం. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఆ టెర్మినాలజీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ యూసేజ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం అనుకోండి కాన్సెప్ట్ని, ద ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 6 అంటాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 6 అన్నాడు. అంటే మనం సింపుల్గా ఏం చెప్తాం టెర్మినాలజీలో, 6 డివైడ్స్ n ఆఫ్ n ప్లస్ 1 ఆఫ్ n ప్లస్ 2. చూసారా, ఈ సింబల్ 6 డివైడ్స్ అంటాం. సో ఈ రకంగా మనం టెర్మినాలజీని వాడతాం కాబట్టి వీటిని ముందుగా మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మీకు వీటిపైన క్లారిటీ వచ్చింది కదా. మనం జనరల్గా మనం ఈ క్లాక్స్ వచ్చేసేటప్పుడు క్లాక్స్ అండ్ మనం దేన్ని చూసుకుంటే అండ్ వెరీ క్లియర్ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, మనకు చాలా ఎనలాగ్ క్లాక్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాక్స్ ఉన్నాయి, వాల్ క్లాక్స్ ఉన్నాయి, అంటే గోడ గడియారాలు ఉన్నాయి. అలాగే మనం AM PM అనే టైంని యూజ్ చేస్తాము. 24 అవర్స్ టైం కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం 17:45 అన్నాం అనుకోండి, 17:45 అంటే అందులో 12 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు 5 hours 45, అంటే 5 hours 45 PMని 5:45 PMని మనము 24 అవర్స్ దాంట్లో మనం 12 ప్లస్ 5.45 దట్ ఈజ్ 17.45 అని చూపిస్తుంది. ఇది 24 అవర్స్ క్లాక్లో చూపిస్తాను అనమాట. క్లియర్, ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది 60 degrees అని మనం 60 మినిట్స్లో 360 degreesని కంప్లీట్ చేస్తుంది. కాబట్టి 1 మినిట్ కాలంలో 1 నిమిషము కాలంలో నిమిషాల ముళ్ళు చేసే కోణం 6 degreesగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1 నిమిషము కాలంలో గంటల ముళ్ళు చేసే కోణము 1/2 degree గుర్తుపెట్టుకోవాలి. అంటే నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య ఉన్నటువంటి సాపేక్ష కోణ భేదము 5.5 degrees ఉంటుందని గమనించాలి. క్లియర్, ఓకే. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. An accurate clock shows 8 o'clock in the morning. Though how many degrees will the hour's hand rotate when the clock shows 2 o'clock in the afternoon? ఒక ఖచ్చితంగా పనిచేసేటువంటి ఒక గడియారం ఉదయము 8 గంటల కాలాన్ని చూపిస్తుంది. అయితే అది 2 గంటల కాలము, అంటే మధ్యాహ్నము 2 గంటల కాలం చూపించేటప్పుడు ఎంత కోణము భ్రమణం చేసింది, ఇది మనకు అడిగినటువంటి. త్రూ హౌ మెనీ డిగ్రీస్ విల్ ద అవర్స్ హ్యాండ్ రొటేట్, అక్కడ ఏది భ్రమణం చేసింది అనేటువంటి చూడాలి. జనరల్గా మనం 3 kinds of హ్యాండ్స్ ఉంటాయని చెప్పినాం కదా. ఏంటది, మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్. జనరల్గా సెకండ్స్ హ్యాండ్ అనేటువంటిది మనము యూజ్ చేయము, వాడినటువంటిది మినిట్స్ అండ్ అవర్స్ హ్యాండే వాడతాం. కాబట్టి ఇక్కడ ఏ హ్యాండ్ ఇచ్చాడంటే క్లియర్గా ఉండాలి. అవర్ హ్యాండ్ ఇచ్చాడు అంటే గంటల ముళ్ళు అన్నాడు. గంటల ముళ్ళు ఉదయం 8 గంటలు ఉండేటప్పుడు, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేట కాలంలో ఎన్ని డిగ్రీల కోణాన్ని, ఎంత కోణాన్ని భ్రమణం చేసింది అని అడిగాడు. ఇది మనకు అడిగిన క్వశ్చన్. అంటే మనకి ఇప్పుడు చూసి 8 నుంచి 2 గంటలు, 8 to 2 మనం ఇలా తీసుకున్నాం. 8 to 2 అంటే 8 అంటే 8 తర్వాత 8 to 9 1, 9 to 10 2, మనకి ఏమొస్తుంది 2 o'clock. 8 అంటే 9 10 11 12, అంటే 8 to 12 రావడానికి అయ్యే 4 hours. నెక్స్ట్ 2 o'clock 1 to 2, కరెక్ట్. 12 to 1, 1 to 2, టోటల్గా ఎన్ని అవర్స్ తిరిగినట్టు లెక్క 6 hours. 6 hours చేసింది.
ఇప్పుడే చెప్పాను, అందుకే కాన్సెప్ట్ని మీకు గుర్తుపెట్టుకుంటే అవర్స్ హ్యాండ్ అనేటువంటిది 1 గంటలో చేసే కోణం ఎంత? మొత్తం 12 గంటలు, 360 డిగ్రీస్ ఉన్నాయి కదా, 360 డిగ్రీస్ని 12 గంటల్లో కంప్లీట్ చేస్తుంది. అంటే 1 గంటలో గంటల ముళ్ళు చేసే కోణము 30 డిగ్రీలు. ఎన్ని గంటల కాలం తిరిగింది అది? 8 నుండి 2 గంటలకు వచ్చింది. అంటే 6 గంటలు భ్రమణం చేసింది. అంటే 6 అవర్స్లో చేసే కోణం ఎంత అంటే 30 × 6 180. క్లియర్? ఈ 180 డిగ్రీస్ అయిందండి. మనం క్లియర్గా విషయాన్ని గమనించాలి. సో మనం ఈ విషయాన్ని చాలా అలాగే అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడిగాడు అనుకో, 8 గంటల నుంచి 2 గంటలు కదా, 8 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాలకు వచ్చింది. ఉదయం 8 గంటలకు ఉంది, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు. అయితే 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వచ్చేటప్పుడు గంటల ముళ్ళు చేసే కోణము ఎంత అని అడిగాడు. అంటే 8 నుండి 2కు అంటే మనం చేసినప్పుడు ఎంత చేస్తున్నాము? 6 గంటలు, 30 × 6 180 డిగ్రీలు. అయితే 2 నుంచి 2:30కు వచ్చేటప్పుడు 2 × 2.5 అవర్కి వచ్చినప్పుడు అక్కడేం చేస్తాము? 1 గంటలో గంటల ముళ్ళు చేసే కోణం 30 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి అర్ధ గంటలో చేసేటువంటి కోణం ఎంత అవుతుంది? అర్ధ గంటలో చేసే కోణం అంటే 30/2 15 మినిట్స్ అవుతుంది. అంటే 8 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాలకు వచ్చేటప్పుడు గంటల ముళ్ళు చేసే కోణము మనకు సింపుల్గా 180 + 15 అంటే 195 డిగ్రీస్ అవుతుంది. క్లియర్? సో అక్కడ మనకు ఇచ్చినటువంటి చాలా జాగ్రత్తగా చూడాలి. గంటల ముళ్ళు ఇచ్చారా, నిమిషాల ముళ్ళు ఇచ్చారా అని చూసుకోవాలి. క్లియర్? సో ఇలా మనకు ఉన్న కాలాన్ని, మనం ఇచ్చిన కాలాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఇచ్చాం. ఉదయం 8 గంటల కాలం 8 గంటల కాలం నుంచి రాత్రి 8 గంటలకి, ఉదయం 8 గంటల కాలం నుంచి రాత్రి 8 గంటల తర్వాత అంటే మా రాత్రి 8 గంటల కాలానికి వచ్చేటప్పుడు గంటల ముళ్ళు చేసే కోణం ఎంత అన్నాడు. 8 to 8కి వచ్చింది. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 o'clock వచ్చింది. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 o'clock అంటే చేసే కోణం ఎంత అవుతుంది అన్నాడు. అంటే ఏమవుతుంది? 8 to 12కి వచ్చింది అనుకోండి. 8 to 12 అంటే మనకు 4 hours. అంతేనా? అలానే 8 to 12 మనం 12 to 8 రావాలి. అంతే కదా, 12 to 8 అంటే ఏమొస్తుంది మనకు తీసుకున్నప్పుడు 8 to 8 టోటల్గా 12 hours. 8 to 8 అంటే 12 hours అంటే 12 × 30 అంటే 360. అంతేనా? లేదా కాస్త మీరు సింపుల్గా క్వశ్చన్ ఆలోచించారనుకోండి, ఏమవుతుంది? మార్నింగ్ 8 గంటల నుండి రాత్రి 8 గంటల 8 నుండి స్టార్ట్ అయ్యి 8 దగ్గరకు వస్తుంది. అంటే కంప్లీట్ రొటేషన్కి అయింది. ఒక 1 కంప్లీట్ రొటేషన్ వచ్చిందంటే అర్థం ఏంటి? 360 డిగ్రీస్. 1 కంప్లీట్ రొటేషన్ కాబట్టి 360 డిగ్రీస్ అనేటువంటిది చేసినట్టు అర్థమైందా? సో ఈ రకంగా మనకు ఈ క్లాక్స్ పైన క్వశ్చన్స్, ఇంకా చాలా లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ శీర్షికలో. సో ఇందులో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణము 6 డిగ్రీలు. గంటల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణము ½ డిగ్రీ, 1/2 degrees. నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి ఉన్నటువంటి సాపేక్ష కోణ భేదము 5.5 డిగ్రీలు. క్లియర్? అలాగే గంటల ముళ్ళు 1 గంటలో చేసేటువంటి కోణము 30 డిగ్రీలు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా వీటిపైన మీకు మంచి అవగాహన వస్తే క్వశ్చన్లు అన్నింటినీ చేయొచ్చు. సో వచ్చే లాజికల్ క్వశ్చన్స్ అన్ని కూడా మరొక శీర్షికలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.